హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో అస్సలు శనగపిండిని వాడకుండా ఉల్లి పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో తింటే మరింత రుచిగా ఉంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు తీసుకునే పిండిని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి. తర్వాత దీనిలోనే ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి ఇవి గట్టిగా కలుపుకోవాలి. ఇవి గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోండి. మీ దగ్గర కొద్దిగా కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చండి. తర్వాత దీనిలో 1 కప్పు బియ్యపిండిని మాత్రమే వేసుకోవాలి. అస్సలు శనగపిండి వాడకుండా ఈ పకోడీని చేస్తున్నానండి. బియ్యపిండితో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత నీళ్ళు అవసరమైతే చిలకరించుకుంటూ వేసుకోండి, ఒకేసారి పోయకుండా. నాకైతే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఇలా నీళ్ళు సరిపోయినాయండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని పూర్తిగా ఈ టైంలోనే ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని, ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఈ పకోడీని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ముందు హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పకోడీలాగా వేసేసుకుంటే కొద్దిగా వేగిన తర్వాత మనం కలుపుకోవాలండి. వేసిన వెంటనే కలపకుండా ఈ విధంగా ఇది ఒకవైపు బాగా వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం అంతా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ పకోడీని వేయించుకోవాలండి. కొంచెం గట్టిగానే ఉంటుంది, అయినా బాగుంటుంది. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా వేగిన తర్వాత వీటిని ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఈ టైంలో తీసిన కలర్ అయితే చేంజ్ అవుతాయండి. తర్వాత అయినా ఈ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకుని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పకోడీలాగా వేసేసుకోవాలి. మీరు కావాలి అంటే దీనిలో గరం మసాలాని, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే అసలు ఏమీ వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ విధంగా వీటిని కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి. బియ్య పిండితో అస్సలు శనగపిండి వాడకుండా ఉల్లి పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. ఇది టీ టైంలో తిన్న పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.